రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం చూడండి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్య. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. చాలా అద్భుతంగా రాశాడు పౌలు. ఏమంటున్నాడు? దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరమని చెప్పలా. ఏమంటాడు ఫస్ట్లో? ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరము అంటే ఒక్కసారి పౌలు ఆలోచనలో పడిపోయాడు. దేవా, నీ జ్ఞానము నీ యొక్క సృష్టిలో చూస్తే ఎంత గొప్పది ప్రభా, అసలు ఎంత గొప్పది అని చెబుతూ, దేవా నీ తీర్పులు ఎంతో అశక్యములు. ఇంకా ఏమంటున్నాడు? ఆయన మార్గములెంతో అగమ్యములు. అంటే పౌలు చెప్పే మాట, గమలీయేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించిన, అపారమైన జ్ఞానం నేను కలిగిన, యవన ప్రాయములో అధికారాన్ని పొంది నా యొక్క మతపరమైనటువంటి ఛాందసవాదంతో నేను వికృతంగా ప్రవర్తించిన ప్రభువా, నీ జ్ఞానాన్ని చూస్తే ఇట్ ఈస్ బియాండ్ మై కెపాసిటీ లార్డ్. దేవుని బిడ్డలారా, యోబు అంటున్నాడు ఆయన జ్ఞానము అపారము, అది గుసగుస లాంటిదే. ఇప్పుడు పౌలు అంటున్నాడు ఆయన జ్ఞానం ఎంతో వర్ణించడం అశక్యము, దానికి చెప్పడానికి సాధ్యం కాదు, చెప్పలేనంత. కానీ మన జీవితాల్లో మనం ఏమనుకుంటాం తెలుసా? దేవుడు నా జీవితంలో ఎందుకు చేస్తున్నాడు ఇట్లా, నా కుటుంబంలో ఎందుకు చేస్తున్నాడు ఇట్లా, నా యొక్క జీవితంలో ఎందుకు ప్రార్థన. వి క్వశ్చన్ గాడ్. మనం దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం. దేవా, ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు నా ప్రార్థనకు జవాబు ఇవ్వవు? ఎందుకు నా జీవితంలో మనలో తప్పులున్నాయో లేదా పరీక్షించుకోం. మనం దేవుని దగ్గరికి, లేకపోతే ఇంకో మాట చెప్తాను, దేవుని సేవకుల దగ్గరికి వచ్చి అడుగుతాం, ఎందుకు ఇంకా ఇట్లుందే బ్రదర్, ఎందుకు ఇట్లా అంటే, దేవుని సేవకుడు ఏందో తెలిసినట్టు మీకంటే ఏం తెలియదు నాకు. కాబట్టి దేవునికి అన్నీ తెలుసు. దేవుని బిడ్డలారా, మనకు తెలిసిన దాంతోనే మనము ఆలోచన చేస్తాం. ఎందుకు, ఏ రకంగా, దేవుడు ఎందుకు చేయకుండా ఉన్నాడు? వి క్వశ్చన్ గాడ్. దేవుని బిడ్డలారా, యోబు జీవితాన్ని చూసి వాళ్ళ స్నేహితులు అంటున్నారు, నీలో పాపం ఉంది కాబట్టి శిక్ష వచ్చింది, నీలో పాపం ఉంది కాబట్టి నీ పిల్లలు చనిపోయారు, నీలో పాపం ఉంది కాబట్టి నీ ఆస్తి పోయింది, నీలో పాపం ఉంది కాబట్టి నీ శరీరంలో వ్యాధి వచ్చింది అని ప్రశ్నిస్తూ ఉంటే యోబు విని లాస్ట్కి ఏమంటున్నాడు తెలుసా? దేవుని జ్ఞానం మీకేం తెలుసు? అసలు పరలోకంలో ఏం జరిగింది, భూలోకంలో నా శరీరంలో ఏం జరిగింది, నా కుటుంబం పైన ఏం జరిగింది, యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దాట్. దాని గురించి మీకు తెలియదు. మీకు తెలిసిందంతా గుసగుస. దాన్ని పట్టుకొని ఏదో మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డగా నీ జీవితంలో ఉండవలసిన యుక్తమైన మాటలు ఏంటి తెలుసా? నీకున్న మిడిమిడి జ్ఞానముతో, నీకున్న కొద్ది జ్ఞానముతో, స్వల్పమైన జ్ఞానముతో చీమ లాంటి వ్యక్తివి నువ్వు. దేవుడు సముద్రము, మహాసముద్రము కంటే మించిన దేవుడు ఆయన. నీవు చీమవే, కానీ చీమ సముద్రాన్ని ప్రశ్నిస్తుందా? చీమ సముద్రాన్ని దాటగలదా? చీమ సముద్రము లోతును తెలుసుకోగలదా? యు ఆర్ జస్ట్ లైక్ ఎ స్మాలెస్ట్ యాంట్. ఒక చిన్న జీవి అయిన చీమతో సమానం దేవుని ఎదుట. అలాంటిది మనం దేవుని ప్రశ్నిస్తాం. దేవా, ఎందుకు ఇట్లా చేసావు ప్రభా? ఎందుకు నా జీవితంలో ఇది జరిగింది ప్రభా? లేదా ఇతరులను చూసి మనం ఏవేవో మాట్లాడతాం. వాళ్ళ జీవితంలో ఇది ఉంటుందేమో, అందుకే ఇట్లా జరిగింది, వాళ్ళ కుటుంబంలో ఇది జరగడానికి కారణము ఇదే ఉంటుంది, లేకపోతే ఎందుకు జరుగుతుంది ఇట్లా, వాళ్ళు ప్రార్థనకు వస్తున్నారు కదా, వాళ్ళు సేవ చేస్తున్నారు కదా, లేకపోతే ఏవేవో మనం మాట్లాడుతుంటాం. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా మనం యుక్తమైన మాటలు మాట్లాడుతున్నామో లేదో మనం పరీక్షించుకోవాలి. Whenever you talk about somebody or whenever you are going to question God, be careful. జాగ్రత్త. దేవుని గురించి కానీ దేవుని బిడ్డల గురించి మాట్లాడేటప్పుడు నీకు నోరుంది కదా, అవకాశం ఉంది కదా, దొరికింది కదా ఛాన్స్ అని ఏదంటే అది మాట్లాడద్దు. అది యుక్తమైన మాటలు కాకపోయిందా, నీవు ఏమి విత్తుతావో అదే పంటను కోయక మానవు. ఏది పడితే అది మాట్లాడడం దేవుని బిడ్డకు ఉండకూడదు. అందుకే యోబుని గురించి దేవుడు అంటాడు, ఇన్ని కష్టాల మధ్య యోబు యుక్తమైన మాటలు మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి ఇద్దరు వ్యక్తులను ఎదుట ఉంచాలని కోరుతూ ఉన్నాను. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయనుద్దేశించిరి గాని నేటి దినము జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. మేలుకే దేవుడు ఏం చేశాడు? ఉద్దేశించాడు. అన్నలు ఏమనుకున్నారంట? కీడు చేయాలి యోసేపుకు, కీడు చేయాలని తలంచారు అన్నలు, కీడే చేశారండి.
బైబిల్లో వ్రాయబడింది, ద్రోహం చేశారు, నమ్మక ద్రోహం చేశారు, దగ్గరికి పిలుచుకున్నారు, ప్రేమతో మాట్లాడినట్టుగా ఉన్నారు, బంధించారు, వస్త్రాలు తీసేశారు, గుంటలో పడేశారు, అమ్మేశారు. అంటే ఒక బానిస బ్రతుకు బతకడానికి అతని జీవితాన్ని మార్చేశారు. యోసేపు జీవితంలో ప్రతి దశలో అనుకోవచ్చు అండి, ప్రతి దశలో ప్రభా ఎందుకు ఇలా చేసావు ప్రభా, చేస్తుంటే మా అన్నలు ఇలా చేస్తుంటే, వాళ్ళు పాపము చేస్తూ ఉంటే, వాళ్ళు చెడు కార్యాలు చేస్తుంటే వాళ్ళేమో బాగున్నారు, వాళ్ళేమో సౌఖ్యంగా తండ్రి దగ్గర ఉన్నారు, నేనేదో ఇప్పుడు బానిసగా ఉన్నాను అని ప్రశ్నించడం లేదు. ఈ యొక్క యోసేపుని గురించి బైబిల్లో వ్రాయబడింది కదా, యోసేపు చెప్పే మాట, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించింది. మీ ప్లాన్ అంతా ఏంటి తెలుసా? కీడే. మీ ఆలోచనలు కీడు, మీ యొక్క ఉద్దేశాలు కీడు, మీ కార్యాలు కీడు, అన్నీ నాకు కీడు చేశారు, ఒక్కటి మంచి చేయలేదు. కానీ అది మేలుకే దేవుడు ఉద్దేశించను. హల్లెలూయా. యోసేపు నమ్మింది ఒకటి, దేవుడు నా దేవుడుగా ఉంటే ఎవరు నాకు ఏ కీడు చేసినా అది నా దేవుడు నాకు మేలుకరంగానే మారుస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రజలు మనకు వ్యతిరేకంగా మన దగ్గరే ఉంటారండి, మనతోనే ఉన్నట్టుగా ఉంటారు. మనం చూస్తే అబ్బాయి ఎంత మంచోళ్ళు, వీళ్ళంత శ్రేష్ఠులు, వీళ్ళంత ఘనులు, వీళ్ళంత ధన్యులు ఎవరున్నారు మనకు అనే రకంగా కనపడతారు. కానీ వెనక చేసేవి మనకు తెలియదు, తెలిసినప్పుడు మనము బాధపడతాం. కానీ యోసేపు అనుకున్నాడు, ఎవరో కాదు చేసింది, సొంత అన్నలు చేశారు. ఏమని చెప్తారండి? పోయి వాళ్ళ నాన్నకి ఏమని చెప్తారు? నీ కుమారుని క్రూర జంతువు తినేసింది అంటే తండ్రి ఏడుస్తుంటే, ఒక్కరైనా ఒకరు తండ్రి ఏడుస్తున్నాడు, నా కుమారుడు చచ్చిపోయాడని ఏడుస్తుంటే ఏ రకంగా ఉంటారండి? వీళ్ళు కామ్గా ఉన్నారు. అంటే వేరే వాళ్ళ ఏడుపు కూడా వీళ్ళు చాలా ఈజీగా తీసుకునేటువంటి లక్షణం కలిగినటువంటి అన్నలు. ఇప్పుడు యోసేపు అంటున్నాడు, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి, కానీ బహుప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. హల్లెలూయా. హల్లెలూయా. నీకు వ్యతిరేకంగా ప్రజలు ఏ కార్యం చేస్తున్నా, ఏ మాట మాట్లాడుతున్నా, ప్రభా వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ప్రభా, వాళ్ళకి తెలుసు కదా ప్రభా అనేటువంటి ప్రశ్నలు దేవుని దగ్గర లేదు. ఒకటి, అంతా నా మేలుకే నువ్వు చేస్తున్నావు ప్రభా. హల్లెలూయా. హల్లెలూయా. అదే దేవుని బిడ్డకు ఉండాల్సినటువంటి యోగ్యమైన మాట, యుక్తమైన మాట, విశ్వాసంతో కూడినటువంటి మాట, సత్యమైన మాట, దేవుని స్వభావానికి సంబంధించిన మాట ఏంటంటే, ఎవరు ఏం చేసినా దానంతా నాకు మేలుకరంగానే దేవుడు చేస్తాడు, అంతా నాకు మేలుకరంగానే చేస్తాడు. దేవుని బిడ్డలారా, అన్నలు ద్రోహం చేశారు. ప్రతి దశలో కూడా యోసేపు అనుకోవచ్చు, దేవుడు తప్పు చేస్తున్నాడా, దేవుడు మా అన్నలకు నన్ను ఎందుకు అప్పగించాడు, లేకపోతే మా అన్నలు చేస్తూ ఉంటే దేవుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీకు అర్థం కాలేదు కాబట్టి దేవుని ప్రశ్నించవద్దు. నీ కొరకు నీకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్నది నీకు అర్థం కానప్పుడు, నీ జ్ఞానంతో అర్థం కానప్పుడు ఆ జ్ఞానంతో దేవుని ప్రశ్నించవద్దు. అది యుక్తమైనది కాదు. అర్థం కానంత మాత్రాన దేవుని కార్యాలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు గుంటలో వేసిన వాళ్ళు, నాకు అనిపిస్తుంది, యోసేపును గుంటలో వేసిన తర్వాత, అమ్మి వేసిన తర్వాత, బానిసగా అమ్మేసిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఇంకా యోసేపు జీవితాంతం ఇంకా మనకు దూరమే, వాడు బానిసే, వాని కలలు నెరవేరవు అని అంతా అనుకున్నారు. వాళ్ళకి తెలియదు, యోసేపును కంట్రోల్ చేసేది అన్నలు కాదు, యోసేపును కంట్రోల్ చేసేది సర్వశక్తి కలిగిన దేవుడని. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ తలంపులోకి నీవు వస్తావో, దేవా ఈ పరిస్థితి కాదు నన్ను కంట్రోల్ చేసేది, ఈ వ్యక్తులు కాదు నా గురించి మాట్లాడుతుంటే నేను బాధపడడానికి, నువ్వు ఉన్నావు ప్రభా, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్, నువ్వు సజీవుడుగా ఉన్నంత వరకు అంతా నాకు మేలుకరంగానే జరుగుతుంది. అంతా నాకు కీడుకరంగా చేస్తూ ఉన్నప్పటికీ కూడా కీడును మేలుగా మార్చేటువంటి దేవుడు నీ దేవుడు. హల్లెలూయా. నీ జీవితంలో సాతాను ఏ కీడైనా తలపెట్టని, గాడ్ కెన్ టర్న్ ఇట్ ఇంటూ యువర్ బెటర్మెంట్, నీకు శ్రేష్టమైనదిగా చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, యోసేపును ఒకసారి ఆలోచించండి. యోసేపు గుంతలో వేసిన తర్వాత ఖచ్చితంగా అర్చింటాడు, అన్న ప్లీజ్ నేనేం చేశాను మీకు? వాళ్ళు వినలేదు. వాళ్ళు అన్నలు అనుకున్నారు, నీవు ఏదేదో రెచ్చిపోయి మాట్లాడావు, ఇప్పుడు మా ప్లాన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇప్పుడు చూడు నేను బయటికి తీసుకొచ్చినప్పుడు అన్నలు అనుకునేటాడు యోసేపు, అబ్బా మా అన్నలు మంచోళ్ళు మారిపోయినారులే. కానీ వాళ్ళ ప్లాన్ యోసేపుకు తెలిసే లోపల అవాక్ అయిపోయింటాడు. ఎందుకు తెలుసా? యోసేపును వాళ్ళు బానిసగా అమ్ముతున్నారు. యోసేపు అనుకున్నాడు, ప్రభువా నీ ప్లాన్ ఒక్కటి నెరవేరలేదు, ప్లాన్లన్నీ కూడా మా అన్నలు కీడుగా తలపెట్టినవన్నీ నెరవేరుతున్నాయి ప్రభువా. సరేలే
నేను ఇంత పరిశుద్ధంగా ఉన్నా లాస్ట్ ఒక స్త్రీ కూడా నా పైన నింద వేసి నన్ను చెరసాల్లో పెట్టేసింది ప్రభా. మనుషుల ప్లాన్లే జరుగుతున్నాయి, లేదా సింపుల్గా చెప్పాలంటే సాతాను ప్లాన్లే జరుగుతున్నాయి నా జీవితంలో. నేను ఎంత భక్తిగా ఉన్నా మనుషుల కార్యాలే జరుగుతున్నాయి, సాతాను కార్యాలే జరుగుతున్నట్టున్నాయి. వేర్ ఈజ్ యువర్ ప్లాన్ అన్నట్టుగా యోసేపు అనుకోలేదు. యోసేపు కూడా యోబులాగానే మాట్లాడుతున్నాడు. నేను చూసేటువంటిది గుసగుస, అపారమైన స్వరము ఒకటి ఉంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన ప్లాన్స్ ఫెయిల్ అయిపోతున్నా, మనకు వ్యతిరేకంగా మన ఫ్రెండ్స్ యొక్క ప్లాన్స్, లేకపోతే మనకు వ్యతిరేకమైన శత్రువుల యొక్క ప్లాన్స్, బంధువుల యొక్క ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేయబడుతున్నప్పుడు ఇదే తలంపులోనికి వస్తాం. దేవా, వీళ్ళ ప్లాన్స్ నెరవేరవు, నీ ప్లానే నెరవేరుతుంది. ఐ విల్ బిలీవ్ ఇన్ యువర్ ప్లాన్. నీ యొక్క ప్రణాళిక పైన నేను నమ్మిక ఉంచుతాను. ఐ డోంట్ బిలీవ్ ఆన్ ఎ హ్యూమన్ ప్లాన్స్. ప్రజలు నాకు వ్యతిరేకంగా ఏం మాట్లాడినా, ఏ రకమైనటువంటి కార్యాలు జరిగినా నేను నీ మాట నమ్ముతాను ప్రభా. నా జీవితంలో ఒక నెగిటివ్ పదాలు వీళ్ళు మాట్లాడారు, ఇలా నాకు వినపడింది, ఇలా వాళ్ళు చేస్తున్నారంట, ఇలా జరుగుతుంది, ఇలా అన్నారంట, ఇలా చేశారంట అని విన్నప్పుడు నేను చేసే పని ఏంటి తెలుసా? ఒకటి, ప్రభా, నా ఫ్యామిలీకి ఏ వాగ్దానం ఇచ్చావు, నా పరిచయకి ఏ వాగ్దానం ఇచ్చావు, అదే నెరవేరుతుంది. ఇవేమి నెరవేరవు ప్రభా. ఐ బిలీవ్ ఇన్ యువర్ ప్రామిస్. ఎందుకు తెలుసా? ఆకాశం భూమి అయినా గతించిపోతుంది, కానీ నీ వాక్యం గతించదు కదా. వీళ్ళు ఏం మాట్లాడినా నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుతాయి, నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుతాయి. ఇప్పుడు వాళ్ళ మాటలు చెల్లవచ్చు, వాళ్ళ ప్లాన్స్ చెల్లవచ్చు, కానీ ఫైనలీ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ యువర్ ఓన్ ప్లాన్స్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నీ ప్రణాళిక నెరవేరుతుంది. కానీ సాతాను ఏమంటాడు తెలుసా? అంతకుముందు నీతో ఏం చేస్తున్నాడు దేవుడు? వాళ్ళు ఇట్లా అంటుంటే, వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే, ఇలా జరుగుతుంటే, ఇలాంటి కార్యాలు నాకు దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని ప్రశ్నించే స్థాయికి మనం వెళ్ళిపోతాం, అనుమానించే స్థాయికి వెళ్ళిపోతాం. ఒకవేళ బయట మాట్లాడకపోవచ్చు, కానీ లోపల మదన పడుతూ ఉంటాం, సనుగుతూ ఉంటాం, గొనుగుతూ ఉంటాం. యోబు కానీ యోసేపు కానీ ఒకటి నేర్పిస్తున్నా, ప్రభా, మాకు తెలిసింది గుసగుసనే, కానీ నీ జ్ఞానం అపారం, నీ చిత్తము, నీ జ్ఞానము, నీ ప్రణాళిక నెరవేరుతుంది. ఇంకో మాట చెప్తానండి, నిజంగా ఒక వ్యక్తికి బాధ కలిగినప్పుడు, ఒక వ్యక్తికి లేనటువంటి ఒక మనోవేదన గుండా వెళుతున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు రావడం సహజం. నీకు ఒక వ్యాధి వచ్చినప్పుడు, ప్రజలు నీ గురించి చెప్పకూడని మాటలు చెప్పినప్పుడు, నీకు వ్యతిరేకంగా ప్లాన్స్ చేసినప్పుడు, నీకు వ్యతిరేకంగా ఒక నష్టాన్ని కలగజేసినప్పుడు, వాళ్ళు చేసేది వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకున్నప్పుడు నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది. అప్పుడు ఈ తలంపులు వస్తాయి. వచ్చినప్పుడు యోబులాగానే మాట్లాడదాం, యోసేపులాగానే మాట్లాడదాం, ప్రభా నీ చిత్తమే నెరవేరుతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో నా ప్లాన్ జరగలేదు, నేను అనుకున్నట్టుగా జరగలేదు, వాళ్ళు అనుకున్నట్టుగానే జరుగుతుంది, ఏది కూడా కలిసి రావడం లేదు, నాకు ఈ సంవత్సరం బాగలేదు. డోంట్ సే ఆల్ దీస్ థింగ్స్. ఇది లోకస్తులు చెప్పేటువంటి మాట. యోసేపు అంటున్నాడు, మీరు నాకు కీడే ఉద్దేశించారు, ఒక్క మేలు కూడా నాకు చేయలేదు. మీరు అన్నలుగా ఉంటూ వేరే వాళ్ళు కీడు చేస్తే నాకు సపోర్ట్గా మీరు రావాలి, మీరే నాకు వ్యతిరేకంగా చేశారు ఇవన్నీ. బట్ దేవుడు అంతా నా మేలు కోసమే చేశాడు. కాదు, నా కొరకు మేలు చేశాడు, ప్రజల కొరకు మేలు చేశాడు. దేవుని యొక్క ప్రణాళిక భూలోకంలో నెరవేరడానికి నన్ను వాడుకున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని గురించిన యుక్తమైన మాట ఏంటి తెలుసా? నీకు నొప్పి కలిగినప్పుడు, నీకులో ప్రశ్నలు వచ్చినప్పుడు, నీకు ఒక బాధ కలిగినప్పుడు, మీ మనస్సుకు గాయమైనప్పుడు, నువ్వు ఎవరికి చెప్పుకోలేనప్పుడు, కన్నీరే నీకు అన్నపానంగా మారినప్పుడు, నెవర్ టు క్వశ్చన్ గాడ్. దేవుని ప్రశ్నించవద్దు. ఎందుకు తెలుసా? దేవుని యొక్క ప్రణాళిక ఏదో నీకు అర్థం కాదు. అందుకే నేను చీమకు సముద్రం గురించి ఏమి తెలియదు, కానీ చీమలో చాలా ప్రశ్నలు రావచ్చు. అంత మాత్రాన సముద్రం చిన్నది కాదు, సముద్రం తన కెపాసిటీని కోల్పోదు, సముద్రము తన దగ్గర ఉన్నటువంటి ఆ సంపదని ఏది కూడా కోల్పోదు. చీమే, సముద్రమే. యు ఆర్ జస్ట్ లైక్ ఎ డస్ట్. అందుకే అబ్రహాం అంటాడు కదా, ప్రభా నీవు గొప్ప దేవుడవు, నేను దుమ్ము ధూళి, నీ దగ్గర ఏం మాట్లాడతాను ప్రభా నేను. మన మాటలు
జాగ్రత్తగా మాట్లాడదాం. యుక్తమైన మాటలు అంటే ఏంటి తెలుసా? నీ జీవితంలో నీకు అనేకమైనటువంటి ప్రశ్నలు రావచ్చు. వాటి మధ్య దేవుని చిత్తం నెరవేరుతుంది, దేవుని వాగ్దానాలు నెరవేరుతాయి, దేవుని కార్యాలే నేను చూస్తాను. అపవాది కార్యాలు నా జీవితంలో నెరవేరవు అనుకునే వ్యక్తి జీవితంలోనే దేవుడు గుసగుసలో నుంచి అతి గంభీరమైన కార్యాలు ప్రభు చేస్తాడు. హల్లెలూయా. ఒక దైవ సేవకుడు ఒక ప్రశ్న వేశాడు. ఏంటి తెలుసా? యోబు అంతా కోల్పోయిన తర్వాత తిరిగి ఆశీర్వాదం ఎట్లొచ్చింది, తిరిగి సంపద ఎట్లొచ్చింది, తిరిగి పశువులు ఎట్లొచ్చేసాయి, తిరిగి పిల్లలు ఎలా పుట్టారు, తిరిగి పిల్లలకు తిరిగి అంత అందం ఏ రకంగా వచ్చింది, బాడీ అంతా డ్యామేజ్ అయిపోయింది కదా, ఏ రకంగా జరిగింది? ఎస్, వాస్తవానికి ఆలోచన చేస్తే అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, మంచిగా జీవించేవారు సడన్గా అన్ని అప్పులు చేసి ఒకసారి ఏం చేస్తారు? ఐపీ పెట్టిపోతారు. ఐపీ పెట్టినవాడు లోకంలో బాగుపడినట్టుగా ఎక్కడన్నా ఉందా? ఉండాడు. అసలు ఆ ఊర్లో ఉండడు, కనబడకుండా పోతాడు, కనబడకుండా పోయి ఎక్కడో దాంకొని ఉంటాడు, బాగుపడ్డు. యోబు ఐపీ కాదు, సూపర్ డూపర్ ఐపీ అయిపోయినాడు. ఎందుకు? భార్య పక్కనుంది కానీ భార్య కూడా కోఆపరేట్ చేయదు, శరీరం లేదు, ఆరోగ్యం లేదు, పిల్లలు లేరు, ఆస్తి లేదు. వచ్చేటువంటి 4 ఫ్రెండ్స్ వచ్చి యోబును ప్రశ్నించేవాళ్ళు. ఆ పరిస్థితుల్లో యోబు ఒకటి నమ్ముతున్నాడు, నా దేవుని యొక్క గుసగుసని ఇప్పుడు వింటున్నా, గొప్పది రాబోతుంది. హల్లెలూయా. ఇప్పుడు నీకు వినబడుతున్నది గుసగుస, ఇప్పుడు నువ్వు చూస్తున్నది నీకు అర్థం కాదు. ఆ గుసగుసలో కూడా కొంచెం క్లారిటీ ఉండదు కదా. హలో ప్రభా, హలో ఏదో సరిగ్గా వినపడడం లేదు ప్రభా, డిస్టర్బెన్స్ ఏదో ఉంది, అర్థం కాదు గుసగుసలో కదా. అట్లాగనే దేవుని ప్రశ్నిస్తూ ఉన్నామేమో. ఈరోజు దేవుడు అంటున్నాడు, అది యుక్తమైన మాట కాదు. యుక్తమైన మాట ఏంటి తెలుసా? నీకు తెలిసిన జ్ఞానముతో ఇప్పుడున్న పరిస్థితులను అంచనా వేసి దేవుని తక్కువ చేయవద్దు, నీకు ఇచ్చిన వాగ్దానాలను తక్కువ చేయవద్దు, నీ దేవుని శక్తిని తక్కువ చేయవద్దు. హీ ఈజ్ ఎ కేపబుల్ గాడ్. ఆయన అన్నిటినీ సాధ్యపరిచేటువంటి దేవుడు. ఈ సందేశాన్ని నేను ప్రిపేర్ అవుతుండగా ఒక ఇమేజ్ నాకు గుర్తుకొచ్చిందండి. నేను రెజినాను కూడా అడిగాను సాయంత్రం. అప్పుడప్పుడు పాతకాలంలో వస్త్రం బయట చాలా డిజైన్ సూపర్గా ఉంటుందండి. ఆ బొమ్మ, ఆ వస్త్రాల పైన ప్రింటింగ్ సూపర్గా ఉంటుంది, కానీ ఆ డిజైన్ బాగుంటుంది, కానీ ఆ క్లాత్ వెనక ఆ దారాలు ఉంటాయి చూసారా? ఆ దారాలు చూసినప్పుడు అంటే ఇప్పుడు నేను రెజినాని అడిగితే ఇప్పుడు అట్లా లేదు, ఇంతకుముందు చేత్తో కుడుతున్నారు కాబట్టి ఎట్లా అంటే అట్లా ఉంది, ఇప్పుడు అంతా కంప్యూటరైజ్ మిషన్ ఓరియంటెడ్ కాబట్టి సరిగా లేదని చెప్పారు. దేవుని బిడ్డలారా, వెనక మనం చూస్తాం, వెనక చూసినప్పుడు ఏంది ఇంత గందరగోళంగా ఉంది, ఇన్ని దారాలు ఉన్నాయేంటి, ఇంత షాబీగా ఉంది. దేవుడు వెనక చూసే నువ్వు అడుగుతుంటావు, ఏంది ప్రభా ఇట్లుంది, ఏంది ప్రభా? దాని అట్లా తిప్పితే ఉంటుంది ఒక విలువ, ఒక అద్భుతమైనటువంటి డిజైన్ ఉంటుంది. సాతాన్ ఎప్పటి వెనక చూడు ఏంది ఇంత టూ మచ్, ఇంత రోతగా ఉంది, ఎట్లేసుకుంటారు, ఇది ఎట్ట కనపడుతుంది ఇది? దాన్ని చూసి దేవుని అడుగుతాం, ప్రభా ఏంది ప్రభా ఇట్లుంది, ఎందుకు ప్రభా ఇంత గందరగోళంగా ఉంది, ఏం అర్థం కావడం లేదు ప్రభా. వెన్ యూ టర్న్ ఇట్, దేర్ ఈస్ గోయింగ్ టు బి వాల్యూ. దాన్ని బట్టి ఆ డ్రెస్సుకు విలువ వస్తుందండి. ఆ డ్రెస్సుకు విలువ దేన్ని బట్టి వస్తుంది తెలుసా? డ్రెస్సును బట్టి కాదు, ఆ డిజైన్ బట్టి విలువ ఉంటుంది. అందుకే రెజినా ఏమనేదంటే, ఇప్పుడు అది కనబడకుండా లోపల క్లాత్ వేసేస్తున్నారు, అది కనపడకుండా. అందుకే లేడీస్ ఎక్కువ రీసెర్చ్ చేస్తారు కాబట్టి అడిగాను. మనం పైన చూసుకుంటాం, షర్ట్ బాగుంది, సరే. లేడీస్ రీసెర్చ్ చేస్తారు కదా. అందుకే సాతాను కూడా అడిగాడు, ఇది నిజమా అని అడిగితే అబ్బా ధైర్యంగా మాట్లాడేసింది. స్త్రీలకు, అందుకే బ్రదర్స్, స్త్రీలకు జ్ఞానం ఎక్కువ. ఓకే, సో దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఒకటే, గుసగుసను చూసి దేవుని ప్రశ్నించవద్దు. యోసేపు అంటాడు, మీరంతా నాకు కీడు చేయని ఉద్దేశించారు, ఇప్పుడు అంతటిని దేవుడు మేలుకరంగా చేసి అనేక ప్రజలు, ఇశ్రాయేలు జనాంగం రావడానికి, ఇశ్రాయేలు జనాంగం భూమిలో కనబడడానికి, ఈరోజు ఇశ్రాయేలు దేశం అని ప్రజలు కానీ ఉన్నారంటే ఆ దినాన యోసేపును దేవుడు నిలబెట్టాడు కాబట్టి, లేకపోతే కరువులో యాకోబు అతని పిల్లలు చచ్చిపోయేటువంటి వారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇశ్రాయేలు దేశం ఉందంటే ఆ రోజు యోసేపు జీవితంలో దేవుడు గుసగుసగా చేసినటువంటి కార్యాలే. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి ప్రార్థన ఆగిపోయిందా? స్తుతి ఆరాధన ఆగిపోయిందా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడం బరువైపోయిందా? నీ జీవితంలో సమస్యలలోనే ఉంటూ దేవునికి దూరం అయిపోతున్నావా?
ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడాడు మాట. గుసగుసనే నీకు తెలిసింది, ఇంకా గర్జన ఉంది, గర్జన ఉంది. దేవుని యొక్క అనంత జ్ఞానము ఆయన నిత్య ప్రణాళికలో నీవున్నావన్న సత్యాన్ని మర్చిపోవద్దు. మర్చిపోయేటువంటి వ్యక్తి జీవితంలో నిరాశ, నిస్పృహ, గొనుగుడు, సనుగుడు, దుఃఖము, వేదన అంతా నాకు మేలుకరంగానే చేసే దేవుడు ఉన్నాడు. తన వాగ్దానాలు నెరవేరుస్తాడని నమ్మే వ్యక్తి జీవితంలోనే దేవుని కార్యాలు జరుగుతాయి. ఈరోజు దేవుని ఎదుట క్షమాపణ కోరుదాం. దేవా, ఆయా సందర్భాల్లో నేను సనిగాను, గొనిగాను, ప్రశ్నించాను, ఎందుకు ఇలా జరుగుతుంది, నేనేం తప్పు చేశాను అనే ప్రశ్నలు నేను వేసుకుంటూ నేను బాధించాను ప్రభా, క్షమించండి, క్షమించండి. నా జీవితంలో ఇంకా నేను చూచింది 1%, 99 నా జీవితంలో నెరవేర్చబోతున్నావు. ఇంకా మేలు చేయబోతున్నావు, ఇంకా ఆశీర్వాదాలు రాబోతున్నాయి, ఇంకా దీవెనలు రాబోతున్నాయి. నేను నమ్ముతున్నాను ప్రభా. ఇఫ్ యు బిలీవ్ దాట్, దేవుని కార్యాలను చూస్తావు, దేవుని కార్యాలను చూస్తావు. యోబు జీవితంలో 26వ అధ్యాయంతోనే ముగించబడల. ఆ తర్వాత 16 అధ్యాయాలు దేవుడు అనుగ్రహించాడు. ఆ తర్వాత ఇంకా ఇప్పటికీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంటూ యోబు జీవిస్తూనే ఉన్నాడు. నీ జీవితాన్ని కూడా దేవుడు తలమానికంగా చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. ప్రభా, ఏ విషయంలో నేను సనిగానో, గొనిగానో, దుఃఖపడానో నన్ను క్షమించు ప్రభా. నాకు శ్రేష్టమైన దీవెనలు ఉన్నాయి అని విశ్వాసంతో మనం దేవుని వైపు చూద్దాం. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతి అయిన దేవానికి స్తోత్రాలు, మహాగణుడమైనటువంటి తండ్రి మీకు వందనాలు, యుగ యుగములు ఏలుచున్నటువంటి దేవా నీకే మహిమ 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 ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన నీ యొక్క శ్రేష్టమైన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము గుసగుసనే వింటున్నాం ప్రభా ఇప్పుడు, కానీ గర్జన ఉంది అన్న సత్యాన్ని మేము మర్చిపోయాం ప్రభా. దేవా, మాకు తెలిసిన జ్ఞానముతోనే నిన్ను ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోయాం ప్రభా. మన్నించండి, మన్నించండి, మన్నించండి. మేము అసంపూర్తితో ఉన్నా, అల్ప జ్ఞానం కలిగిన వారమైనా, అవిశ్వాసముతో ఉన్నా, అపవిత్రులమైన నిన్ను ప్రశ్నించాం, సనిగాం ప్రభా, గొనిగాం ప్రభా. దేవా, మన్నించండి, మన్నించండి. యుక్తమైన మాట మేము పలకలేదు ప్రభా, యుక్తమైన మాటలు మేము మాట్లాడలేకపోయాం ప్రభా. విసుగు, చికాకు తని మా జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి ఏవేవో మేము నోటికొచ్చింది, ఆలోచనలకు వచ్చినవన్నీ ఆలోచించి మాట్లాడాం ప్రభా. లార్డ్ ఫర్గివ్ us. దేవా, నీ రక్తం మమ్మల్ని కడుగును గాక. మా యొక్క అల్ప విశ్వాసాన్ని, మా యొక్క అవిశ్వాసాన్ని, ప్రశ్నించే మా మూర్ఖత్వాన్ని మన్నించండి ప్రభా, మన్నించండి ప్రభా. నేనే ఎందుకు, నా కుటుంబానికి ఎందుకు, నాకే ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారు అని ఎన్నోసార్లు మేము అనుకున్నాం, బాధపడ్డాం ప్రభా. లార్డ్ ఫర్గివ్ us. దాని వెనక మీ యొక్క ఉన్నత ప్రణాళిక ఉందని, దాని వెనక అంతా మేలుకే నువ్వు చేయబోతున్నావని, తండ్రి అంతా సాక్షార్థమై ఉండబోతుందని మేము మర్చిపోయాం ప్రభా. కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, గుసగుసలో నుంచి గర్జన మా జీవితంలోనికి వచ్చునుగాక, గొప్ప కార్యములు జరుగునుగాక, శక్తి కలిగిన కార్యాలు జరుగునుగాక, మా శరీరాల్లో జరుగునుగాక, మా కుటుంబాల్లో జరుగునుగాక, మా పిల్లలలో జరుగునుగాక, మా అవసరతల్లో జరుగునుగాక. యేసు నామమందు అంతా మేలు కొరకే జరుగుతూ ఉండునుగాక. అంతా మేలుకే, అంతా మేలుకే, అంతా మేలుకే, అంతా మేలుకే అని మేము నమ్ముతున్నాం ప్రభా. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా మేము పొందుకోబోతున్నామని నమ్మి నీకు వందనాలు. ఎందుకంటే మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలు గొప్పవి, మీరు ఇచ్చినటువంటి మాటలు గొప్పవి. లార్డ్, లెట్ వి హ్యావ్ ఆల్ ద బ్లెస్సింగ్ దట్ యు హావ్ స్టోర్డ్ ఫర్ us లార్డ్. మా కొరకు మీరు సిద్ధపరిచి దాచి ఉంచిన ప్రతి మేలు యేసు నామమందు మేము అనుభవించబోతున్నా, యేసు నామమందు మేము అనుభవించబోతున్నా. మా శత్రువుల ఎదుట మాకు భోజనమే, మా కాపరి మా ఎదుట ఉండగా సమాధానకర పరిస్థితులే మా జీవితాల్లో. తక్కువలో నుండి అత్యున్నత స్థానంలోనికి మేము వెళ్ళబోతున్నాం. మా దేవుడు మమ్మల్ని తలగానే ఉంచబోతున్నాడని నమ్మి వందనాలు, వందనాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మాటలు ఎవరి కొరకు సిద్ధపరిచావో వారి ఒక్కొక్కరి జీవితాల్లో వారు ఈ ఆశీర్వాదాలు పొందుకొందురుగాక, పొందుకొందురుగాక. శూన్యములో భూమిని వేలాడదీసిన మీ శక్తి మా కొరకు ఉందన్న సత్యాన్ని మేము మర్చిపోయాం ప్రభా. మన్నించండి, మన్నించండి.
మన్నించండి, మన్నించండి. దేవా, నువ్వు ఆలస్యం చేయవు, నువ్వు నష్టం చేయవు, నువ్వు తప్పు చేయవు, నీవు ముగించవు ప్రభా. మా జీవితాల్లో శ్రేయస్కరమైన ఆశీర్వాదాలే మాకున్నాయి నాయన, శ్రేయస్కరమైన దీవెనలే మాకున్నాయని నమ్ముతున్నా. యేసు నామమందు, యేసు నామమందు ఇది మొదలుకొని గుసగుసలో నుంచి గొప్ప స్వరం వైపు మేము వెళుదుము గాక, గొప్ప దీవెనలు మాకు కలుగును గాక, యుక్తమైన మాటలే మేము పలుకుదుము గాక. ప్రతి కొరత ఓ దేవుని యొక్క నింపుదల కొరకే నమ్ముతున్నాం ప్రభా. ప్రతి కొదువ దేవుని యొక్క నింపుదల కొరకే నమ్ముతున్నాం ప్రభా. సమృద్ధి కలుగును గాక, సమృద్ధిలోకి వెళుదుము గాక, సమృద్ధిలోనికి వెళుదుము గాక. అన్ని విషయాల్లో సమృద్ధిలోనికి మేము ముందుకెళ్ళుదుము గాక. అపవాది క్రియలు లయమగును గాక, అపవాది క్రియలు లయమగును గాక. బైబిల్లో మా కొరకు మీ తలంపులు ఏవో దాన్నే మేము నమ్ముదుము గాక, దానినే మేము నమ్ముదుము గాక. మనుషులు చెప్పిన మాటలు, రిపోర్ట్స్ అన్ని క్యాన్సల్ అయిపోవును గాక, క్యాన్సల్ అయిపోవును గాక. దేవుని యొక్క గొప్ప కార్యములే చూచుదుము గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇప్పటి నుంచే కార్యములు జరుగును గాక, ఇప్పటి నుంచే కార్యములు జరుగును గాక, ఇప్పటి నుంచే కార్యములు జరుగును గాక. అయినా మీ కార్యాలు మీరు జరిగించి సంపూర్తిగా మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుమని మా జీవితాల్లో మా దేవుడైన మీరు సజీవుడై ఉండగా, పునరుత్థానుడైన దేవుడుగా మీరు మా జీవితాల్లో ప్రతిరోజు ప్రతి విషయాన్ని మీరే హ్యాండిల్ చేస్తుండగా నీకు వందనాలు చెల్లిస్తూ, అంతా మా మేలు కొరకే, అంతా మా మేలు కొరకే, అంతా మా మేలు కొరకే అని నమ్మి మీకు వందనాలు చెల్లిస్తూ, శ్రేష్టమైన దీవెనలు, గొప్ప ఆశీర్వాదాలు మావే అని ఒప్పుకొట్టు. సాతానుతో ఒక మాట మాట్లాడుతున్నాం ప్రభా. సాతానా, నీ యొక్క తలంపులు, నీ యొక్క కార్యాలు మా జీవితాల్లో అస్సలు నెరవేరవు. ఒకవేళ నెరవేరినా అది అంతా మా మేలు కోసమే, అంతా మా మేలు కోసమే, అంతా మా మేలు కోసమే, అంతా మా క్షేమం నిమిత్తమే అని మేము నమ్ముతున్నాం ప్రభా. మీకే స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం మా హృదయ పలకల పైన లిఖించి మహిమను పొందుమని, యోబు దేవుడుగా, యోసేపు దేవుడుగా, మార్తా దేవుడుగా మా జీవితాల్లో గొప్ప కార్యాలు మేము చూడబోతున్నాం ప్రభా. దేవా, మా జీవితాల్లో శ్రేష్టమైన ఆశీర్వాదాలు మేము అనుభవించబోతున్నామని నమ్మి మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలు దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.